ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మహాత్మ్యము గురించి అగస్త్యమునికి అత్రి మహామునికి జరిగిన సంవాదము కార్తీక పురాణం 20వ అధ్యాయంలో కలదు. చెప్పెదను వినుమని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో పలికెను. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము, శ్రీహరితో సమానమైన దైవము లేడు. త్రేతాయుగంలో అయోధ్యాధిపతి పురంజయుడను రాజు కలడు. అతడు ఐశ్వర్యవంతుడైన పిదప బుద్ధి నశించి శూరుడైన సత్యమును శోచమును విడిచి లోభియు హింసకుడు ఆయను. రాజు ఈ విధంగా అధర్మపరుడైనందున అతని సామంతరాజులు కాంభోజ కురు రాజాదులు పెక్కుమంది సింహబలులతో కూడి ఏనుగులు, గుర్రములు, రథములు, కాల్బంటులు మున్నగు సేనలతో అయోధ్య పట్టణమును చుట్టుముట్టిరి. పురంజయుడు ఇది విని చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణములతో ధ్వజముతో అనేక దిగ్విజయములను చేసినదియు, శస్త్రాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడి ఉన్న సూర్యదత్త రథమునెక్కి గజ రథ తొరగ పదాతులనడి చతురంగ బలములతో శత్రు సైన్యములో ప్రవేశించి భారీ తూర్య నినాదములను, శంఖ గోముఖ నినాదములను, ధనుష్టంకార ధ్వనులను ఒక్క మారు ధ్వని చేయించనని అత్రి మహాముని అగస్త్యమునితో కార్తీక పురాణము 20వ అధ్యాయములో చెప్పెను. కార్తీక పురాణం 20వ అధ్యాయము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.